జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, ప్రజల హృదయాలను గెలుచుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుత విజయాలతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిత్రాడ పిఠాపురంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేయిచున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇట్లు రెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ బోర్డు చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎంటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి ప్రాముఖ్యగాంచిన ఒక జాతర ఏదన్నా ఉంది అంటే భీముడోలు అమ్మవార్ల జాతర, భీముడోలు గ్రామ దేవతల జాతర. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఈ యొక్క జాతరకి అతి ప్రాముఖ్యమైన ఘట్టం మద్దిరామమ్మని సాగనంపుట కార్యక్రమం. అండ్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంటీవీ మీ ముందు చూపించడానికి ఈరోజు మీ దగ్గరికి వచ్చేసింది. అండ్ ఈ రోజు యొక్క అమ్మవారిని సాగనంపే కార్యక్రమంలో లక్షలాది భక్తులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తారంట. అండ్ ఇక్కడ భీముడోలు యొక్క ప్రజలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆడపడుచులు అందరూ ఏకమై ఈ యొక్క కార్యక్రమం ఒక పండగ వాతావరణం జరుపుకుంటారంట. ఎందుకంటే 12 సంవత్సరాలకు వచ్చిన యొక్క జాతర, ఆ 12 సంవత్సరాలకు ఒకసారి అంటేనే వాళ్ళు అర్థమైపోతుంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో, వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులతో మొత్తం లక్షలాది మందిగా ఈరోజు ఇక్కడికి వచ్చి మద్దిరామమ్మని పూజించి ఆమెకు నా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం, ఆచార ప్రకారం ఆమెను సాగనంపే ఒక కార్యక్రమం ఈరోజు ఎంటీవీ మీ ముందు చూపించడానికి వచ్చేసింది. బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిల్లి ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము, బుజ్జుముండ కళ్ళుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లిలో, శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు.
బిసిగి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసేటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండ ఎండ పెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో బిసిగి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసేటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండ ఎండ పెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో
దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో బిసిగి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిల్లి ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు మాయమ్మ తల్లిలో హలో అయితే మాకు వంశవాధారంగా
మాకు తాతల ముత్తాల కానివ్వండి ఈ వార్షికం ఉండే మాది. తాతల ముత్తాల కానివ్వండి వార్షికం ఈ వంశావళిలకు నిలిచిపోతుంది మాది. మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మా ముత్తాతలు చేశారు, మా తర్వాత మా తాతలు చేశారు, తర్వాత మా తండ్రులు చేశారు, తర్వాత మేము చేస్తున్నాం. ఇది వంశావళి ఉండి అమ్మవారికి ఎప్పుడైనా సరే ఏ నైవేద్యం పెట్టాలో, అమ్మవారికి ఏ హారం ఇవ్వాలో, అమ్మవారి కథ ఎలా చెప్పాలో, అమ్మవారిని ఏడ కూకోబెట్టాలో, అమ్మవారిని ఏం చేయాలో, అమ్మవారు ఇక్కడ అమ్మవారిని తీసి ఇంకోసారి పెట్టాలంటే పెడతా ఉండే. ఒక అమ్మవారిని తీసి గుడి కట్టించుకుంటాం మేము, పైకి లేపాలని చెప్తే పైకి లేపుతా ఉండి అటువంటి పనులు చేసి మాది వంశావళి. మా వంశం అలా వస్తుంది. మాకు వార్షికం ఉంది. అయితే ఈ అమ్మవారి సంబరం ప్రతి అమ్మవారు 101 దేవతల అమ్మవారు అంటే 101 దేవతల అమ్మవారు ఉంటారండి. గంగానమ్మని, మధ్యరామ్మని, పోలేరమ్మని, ఆట్లమ్మని, పొంతముసలమ్మని, పద్దానకమ్మని, సత్తమ్మని, దానమ్మని, ఇడుపులమ్మని, చుమ్మతలమ్మని ప్రతి ఒక్క దేవుడికి అమ్మవారికి చేసే సంబరం చేస్తూ ఉండి ఏ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలా, ఏ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టకూడదో అని మాకు తెలుసు. అవి చేస్తూ ఉండి మా వంశంలోకి వస్తుంది. ఈ కథ కూడా 101 దేవతల కథ ఉంటుందండి. 101 దేవతల కథ కూడా అమ్మవారు విధానం కొలితే ఏంటి, కొలకపోతే ఏంటి, అమ్మవారికి దండం పెడితే ఏంటి, దండం పెట్టకపోతే ఏంటి అని ఆ చరిత్ర చెప్తాం. ఇలాగే పదలు కూడా భీమడోలు ఉందండి. భీమడోలు అంటే 6 తాతల ముత్తాల కాండి వార్షికం ఉందంట. వారికి వంశావళిని బట్టి ఇప్పుడు సంబరం చేస్తున్నారు. మమ్మల్ని రప్పించి సంబరం చేస్తున్నారు. తొలి గంట వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అమ్మవారికి పొలిమేర్లు కడతామండి. 4 పొలిమేర్లు. 4 పొలిమేర్లు కట్టాక అమ్మవారికి గంగ తానం చేపించి అమ్మవారికి తడిబత్తాలు ఇప్పి పొడి బత్తములు ధరించి అమ్మవారికి నడిదిలో పూరి మేడేపించి అత్తవారింటికాడ పుట్టింటికాడ పానిపేసి అమ్మవారిని తీసుకొచ్చి పూరి మేడలో పెడతామండి. పూరి మేడలో పెట్టి అఖండమని జ్యోతి వెలిగించి అమ్మవారికి ఇప్పుడు సన్నైద్యమని ఆ గరిగులు ఉంటాయండి. ఆ గరిగులు సాకల్లో, మంగళ్ళలో, కొమ్మర్లో మేము సన్నాయి మేళం పమ్మల వారు తిప్పుతామండి. ఇంటింటికి ఈదికి బజారికి తిప్పి ఈ అమ్మవారి సంబరం చేసేటప్పుడు కొర్ల బండి ఉంటే కొర్ల బండి ఉండకపోయినా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నైద్యం. అలాగా అమ్మవారికి పూరు గుడిసెలు ఒక్కోసారి 3 గుడిసెలు వేస్తామండి, ఒక్కోసారి 4 గుడిసెలు వేస్తామండి, ఒక్కోసారి 2 వేస్తామండి, ఒక్కోసారి 1 వేస్తామండి. వేసినప్పుడు ఒక మారమ్మని ఉంటుంది, నల్ల మారమ్మని, ఎర్ర మారమ్మని. ఒక్కో మారమ్మకి పందిని వేయాలండి, ఒక్కో మారమ్మకి మేకపోతుని వేయాలి, ఒక్కో మారమ్మకి కారం ముద్దలో రొట్లు, సొట్లో, అగ్గిపెట్లు, మందు వేసి నల్లగాజులు, నల్ల చీరలు వేసి ఒక అమ్మవారిని మారమ్మని పంపిస్తాం. తర్వాత మధురామ్మ బేపన వారి ఇంట పుట్టింది, ఈ మధురామ్మ నీసమాసాలు భోంచేదు అని ఈ అమ్మవారికి పప్పు పలహారం, టెంకాయ గొబ్బులు, అరటిపళ్ళు, ఈ పప్పు పలహారం కాయల పళ్ళు ఇచ్చి ఈ అమ్మవారిని పంపుతామండి. పసుపు కుంకాలు ఇచ్చి ఈ అమ్మవారిని పంపాక గంగానమ్మ ఉంది. గంగానమ్మకి 3 ఏట్లు వేస్తామండి. బద్ది గొర్రె, బద్ది పిల్ల, దున్నపోతు 3 షాట్లు 3 రౌండ్లు వేస్తాయండి. వేసాక అయిపోయాక మొత్తం అయిపోయాక తెల్లర పొద్దున్నే పుట్టింటూరు అత్తింటూరు ఏట్లు వేసుకుంటారు. పెద్దల గ్రామంలో అందరూ ఏట్లు వేసుకుంటారు. వేసుకున్నాక ఈ కొర్ల బండి తీసుకొచ్చి నడీది నుండి తీసుకొచ్చి గుళ్ళో పెడతామండి. అమ్మవారు పూరి మేళ దగ్గర యాసం వేసుకుని పమ్మలవారు పాట పాడి యాసం వేసుకుని ఈ అమ్మవారిని ఎక్కించి ఈ అమ్మవారి యాసంతో కొర్ల బండి ఎక్కి 10 మంది ఆ ఊరి జనమందరూ లాక్కుంటూ వెళ్తుంటారు. కానుకలు వేసేవారు ఈ పమ్మల వారికి చేటలు వేస్తుంటారండి, బొట్టు పెట్టుకుంటారు. పక్కలమ్మడి చేట పట్టుకు తిరుగుతారు. ఇక పమ్మల వాళ్ళకే డబ్బులు వేస్తారు దర్శనం. అలా ఊరు రుద్రభూమికి తీసుకెళ్ళిపోతారండి. తీసుకెళ్ళి రుద్రభూమిలో వదిలేసేసి వస్తారండి. అలా చేస్తామండి. సంబరం అంటే మాటలు కాదండి. అమ్మవారు అంటే ఏదైనా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి గురించే జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా భారతమైన, రామాయణమైన ఏదైనా ఒక అమ్మవారి స్త్రీని గురించే పుట్టబడింది. ఎంత స్త్రీలైందే పుట్టకలేదు, స్త్రీలైందే ప్రపంచకం లేదు, స్త్రీలైందే ఏదీ లేదు అని అమ్మవారు స్త్రీ అంటే అమ్మవారేనండి. అమ్మవారి గురించే ఇవన్నీ చుట్టపడిని ఇవన్నీ చేసుకుంటాం. నరులు కృతాయుగము, క్రేతాయుగము, ద్రౌపది కలియుగం ఉండి కల్లా కలియుగం నడిచే కథలు
అదండి మాది చింతలపూడి తాలూకా పశ్చిమ గోదావరి జిల్లా. ఈ వరకు మాది నత్తారామేశ్వరం దగ్గర పాలుండి, నత్తారామేశ్వరం దగ్గర పాలు అయితే ఈ మధ్యాహ్నపు వారి గుడి వచ్చి నివాసనం ఉంటున్నామండి. 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇది 5వ సంవత్సరం ఉండి ఇక్కడ ఉంటున్నాం. మధ్యాహ్నపు వారి గుడన బొరంపాల దగ్గర ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నామండి. ఈ అమ్మవారి జాతరలే చేస్తామండి. అమ్మవారి జాతరలో 101 దేవతలకి. అండ్ మరి యొక్క సమయంలోనే కొంత సమయంలోనే కొర్ల బండి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆ కొర్ల బండిలో మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? అంటే అందులో కూర్చునేది ఎవరు? కూకునేది మేమేనండి. ఆ యాసం కట్టుకుని అమ్మవారి యాసం కొర్లపాడి అంకమ్మ యాసం కట్టుకుని ఆ కొర్ల బండిలో కూకోవాలండి. కూకుంటాం అంటే మాటలు కాదండి, ఇది ప్రాణంతో చెలగాటం. అమ్మవారి వార్షిక మండలండి, వార్షిక మండలి ప్రాణంతో చెలగాటం అండి. ఆ అమ్మవారికి కొర్ల బండి తీసుకెళ్ళేటప్పుడు ఆ అమ్మవారికి ఇచ్చే ఆహారం ఇచ్చి మేము తీసుకెళ్తామండి. ఆ అమ్మవారికి అక్కడ ఆహారం చెల్లించి మేము కొర్ల బండి దిగిపోతాం. మాకేమీ కాదు ఉండేది. ఇప్పుడు తాతల మొత్తాల కాండి చేస్తా ఉండేది. ఇది ఒక విషయం. ఈ అమ్మవారు పూరి మేళ కాండి రుద్రభూమి దాకా తీసుకెళ్తారండి. అక్కడ వదిలేస్తారండి. ఒక్కోసాట కాలం ఉండదండి, పెద్ద చెరువులు ఉంటాయండి. ఆ చెరువులో దోసేస్తారండి. అలా చేస్తామండి. ఆ చెరువులో మేము దిగేసాక చెరువులో దోసేస్తారో వచ్చేస్తామండి మేము. అమ్మవారికి కుమ్మనైద్యం అంటే అమ్మవారికి గంగానమ్మ అమ్మవారిని వేసినప్పుడు కుమ్మనైద్యం పోయాలండి. ఇక్కడ అమ్మవారికి ఇన్ని బియ్యం వండాలా, ఇన్ని చెయ్యాలా అని అమ్మవారికి లెక్కలు ఉంటాయండి. ఆ లెక్కల ప్రకారం పోపించి ఇక్కడ కొమ్మ వండిస్తామండి. ఆ కొమ్మ వండాక గ్రామం ఉంటుందండి. ఆ గ్రామంలో అందరూ వచ్చి పదలు వచ్చి ఏ నైద్యాలు ఈ సెల్ నైద్యాలను పెట్టుకుంటారు. బూర్లు, గారెలు, చప్పుడు బూరెలు, సిట్టు బూరెలు వేసుకుని అమ్మవారికి నైద్యం పెట్టుకుంటారండి. ఇలా చేస్తామండి. మీరు తెలిసిన వారికి తెలియని వారికి అందరికి కూడా అమ్మవారు ఎవరన్నా మాట రాదు అని, మాకు అమ్మవారికి 2 నెలలు అయింది, 1 నెల అయింది. అమ్మవారికి మాట వస్తుంది అంటే నోరు కూడా ఇప్పగలదుమండి, మేము మాట్లాడించగలదుమండి. అన్ని సంబరాలు చేస్తామండి. అమ్మవారి సంబరాలే చేస్తాం. ఈ అమ్మవారి సంబరాలు చేసేవాళ్ళు చాలామంది వస్తారండి. అమ్మవారి సంబరాలు చేసేవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద యాదవనులు, పెద్ద పెద్ద ఎత్తుగా ఇట్టుగా ఉండి పెద్ద అది చేస్తాం ఇది చేస్తాం, మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదండి. ఆ బంగారం పెట్టుకుని పెద్ద దగ్గర మెరుస్తుంటారు, యాసాలు వేసుకుంటారు. ఆ యాసాలు వేసుకుని ఏదో డప్పులు తీసుకొచ్చి ఎగురుతుంటారు. అది కాదండి అమ్మవారికి కావాల్సింది. అమ్మవారికి కావాల్సింది, ఊళ్ళో జనానికి కావాల్సింది అమ్మవారి చరిత్ర చెప్తాం. అమ్మవారి చరిత్ర చెప్పి అమ్మవారు పని విధానం ఏంటో ఆ పని చేసేదే జాతర ఉంది. అమ్మవారికి ఈ అమ్మవారికి ఏ కథ చెప్పాలా, ఇంకొక అమ్మవారికి ఏ చరిత్ర చెప్పాలా, ఇంకొక అమ్మవారికి ఏ నైద్యం పెట్టాలా, ఇదేనండి కావాల్సింది. అమ్మవారికి ఆడవాళ్ళు చేస్తామంటారు, మగవారు చేస్తామంటారు, అవన్నీ అందరికీ కూరదుండది. చేసే విధానం వేరే ఉంటుందండి.
వాసు కోలేడు వాసు ఎక్కడన్నా మైక్ దగ్గర రావాలి. బీజేఎస్ సభ్యులు ఎక్కడ ఉన్నా బాబు జోసఫ్ ఆపు బాబు మీరు 10 మంది రా వచ్చా చూపించు ముందు అందరం మీరు అన్నారు బాబు పోదు పెళ్లి కానిటువంటి యువకులు ఎవరు కూడా లాక్కూడదు, దూరంగా ఉండాలి. దయచేసి ముఖ్యంగా పిఎస్ సభ్యులు వరకు మాత్రమే మీరు రావాలి. దయచేసి కొల్లబడినటువంటి పెద్దవాళ్ళు మాత్రమే కొల్లబండలు లాగాలి. వారే మన దేవడూరు గ్రామ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు
చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల జోరు జోరు ఊగాల అమ్మ జోరువానాల అమ్మ జోరువాననియాల ఇయ్యాల ఇయ్యాల ఊరువాన బోలాలే తల్లే నీగా ఊగే కల్లబడి తాడిని పొట్టి కలుపవల్లి మహోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 నుండి మేళ తాళములతో చిత్ర విచిత్ర వేషములతో దీనిమారు డప్పులతో కాళికామాత భారీ డ్యాన్సుల సెట్టింగ్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టం చేసినప్పుడు ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క కొర్ల బండిని పెళ్ళైనటువంటి వారు అలాగే టీటీఎస్ సభ్యులు కూడా పెళ్లి కాని ఒకరందరూ కూడా దూరంగా ఉండాలండి. అలాగే సంతపేట వరకు మాత్రమే మీరందరూ రావాలి. దయచేసి కొర్ల బండి ఏవో మాయ చేసి డబ్బు ఎవరైనా దొబ్బుతారండి. ఆ విధానం వేరే ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి సంబరం ఈ విధంగా చేయాలా ఆ విధంగా చేయాలా అని చేస్తామండి. మేము చేయగలమండి.
అలాగే వాసు గ్రూప్ టీం పోలీస్ టీం కూడా రెడీగా ఉండాలి. మరికొద్ది సేపట్లోనే కళ్ళబండి బయలుదేరి సిద్ధంగా ఉంది. సరిపెట్టుకో స్వామి. అప్పటికే
మహాలక్ష్మమ్మ, మధురమ్మ, అదే మహాతల్లి పోతురాజు బాబు ముహూర్తం పెట్టాక, ఇక్కడ అమ్మవారి ముహూర్తం పెట్టాక అమ్మవారికి ఇక్కడ చేపట్టిన పని చేస్తారు. రాజుగారు చేపిస్తారు. శ్రీరాజు గారు ఈ వరకు గతంలో ఎలా చేశారో ఇప్పుడు కూడా బొల్లపడక కావచ్చుని అన్ని చెట్టు చెల్లి మీ పక్కన కూడా చేపలు తీయండి. కొల్లబడి కూడా వచ్చి మీరు పడిపోయి కొట్టేట్టున్నారు కూడా మీకు పక్కన చేపలు తీయండి. బొమ్మల వారు చేట తెస్తారు, అందులో బండారు తీసుకుని మీకు పట్టెడతారు. దక్షిణ మీద కూడా పడక్కలేదు. రాజు అలాగే ఈ మహాతల్లి గంగారమ్మ తల్లి, గంగారమ్మ తల్లిగా ఇంటికి తల్లి, మంటికి తల్లి, సుఖలకు తల్లి, ఫలవృక్షము. అలాగే మహాతల్లి కొర్రపోటి యొక్కమ్మ. ఈ కొర్రపోటి యొక్కమ్మకి మహారాష్ట్రరాజులు పొలిసి కొన్నాడు, పొలవ కొన్నాడు. చేసింది రాజులకి. మహారాష్ట్రరాజులు కలవ చేస్తే ఈ మహాతల్లి కొర్రపోటి యొక్కమ్మ ఈ గంగారమ్మ తల్లి మహాతల్లిని కలగజేసింది. కలగజేస్తే అనగా ఈ మహాతల్లిని కలగ రాజులకి ఈ మగదేవుడు కట్టిన ఆడదేవుడు కట్టి కొర్ల బండ ఉంది. అమ్మవారు కొర్ల మీద ఉంది. ఒరిగారు మహారాష్ట్ర రాజు, అమ్మవారు మహాతల్లి ఆడిన తందులో కొర్ల మీద వాడికి ఇది కొర్రలాడి రక్తం కారిపోతుంది. ప్రాణాలు పోయే కట్టుకోండి. అప్పుడు అమ్మవారు చూసింది, అయ్యో వీళ్ళ ప్రాణాలు పోయింటే అమ్మవారికి నాకు ఇల్లు ఉండదు, నాకు సత్యం ఉండదు, నన్ను ఇందులో చదువులో కలియుగలో కొలకుండా మానేస్తారు. నన్ను వీళ్ళ ప్రాణం పానికూడదని అమ్మవారు ఏదో వాళ్ళకుండా ఈ పెట్టకుండా పోయకుండా వీళ్ళ ప్రాణాలు పోకుండా మహాతల్లి ఏడుకోండి జాటి ఎన్నతో చేత మహాతల్లి పోతుగాలు చుట్టి వీళ్ళు ప్రాణపడి చేసి 9 మంది బంగారు తుమ్ములు చేసి బంగారు బలలో బంధించింది. ఊపిరి లేని వారు ఊపిరి ప్రాణాలు పోకుండా బంగారు బలలో బంధించి వీళ్ళ కట్లు గల కుళ్ళిపోతాం, వీళ్ళ శరీరం గల చెడిపోతాం అని మహాతల్లి శరీరం చెడిపోకుండా, శవాలు కుళ్ళిపోకుండా, నారీ రక్తము కడుగట్టకుండా, కడిచిన పోటు కొట్టేయకుండా మహాతల్లి పొగరబడి 7 గంటల చేతి ఎలుగుతో పట్టుకుని పోతుగాలు చుట్టింది. పోతుగాలు చుట్టి అప్పుడు తమ్ముడిగా కలిసింది. తమ్ముడు పోతురాజుని, అరే తమ్ముడా, కంగలుగా తమ్ముడా, పోతురా, అక్కలుగా తమ్ముడా, పోతురాజా రారా తమ్ముడా అని తమ్ముడిగా అక్కలు కూడా వచ్చేసాడు. తమ్ముడా ఈ రాజుని పొడిచి కొన్నాడు, పొలం కొన్నాడు. కొర్రబండి మీద అర్థమైపోయారు. ఇక్కడ ఈ రణభూములో భీములు, భూతములు, బ్రహ్మరాజాతులు, రావుని, మోగుడి, ప్రసాదులు వచ్చి ఈ శరీరాన్ని తిరేస్తాయి. ఈ శవాలను హారగించేస్తాయి. ఆరయ్యకుళ్ళు ఇక్కడ కాపలా ఉంది. అక్క అప్పుడు పోతున్నాడంట, అక్క ఈ శవాల కానుండి నాకు హారవేయండి, నాకు హారవేయడం అడిగాడు పోతున్నా. ఈ శవాల కానుండి నాకు కడుపుతుందనగా నాకేదక్క అన్నాడు. అప్పుడు అన్నట్ట అక్క కొర్రపాడి ఎక్కమ్మ, ఏ తమ్ముడారా తాడంత పోదు లేడంత ముద్ద 7 కొమ్మలు ఆడుతా నీకు ఇక్కడ కాపలా ఉండరా అన్నంట. తాడంత పోదంటే నువ్వు చిన్నవాడివి, నేనేమో చెప్తున్నా నువ్వు పొరలు ఎంచుకుంటాను. నీకేమో ఏ వారు కావాలో కోరుకోవడం తమ్ముడు అన్న. అప్పుడు తమ్ముడు పోతాడంట, అక్క నాకు కొర్లు కొండగాడ ముద్ద కావాలి, నా కొర్లు కొండగాడ ముద్ద ఇచ్చినట్టు ఉన్నాను అక్క. ఎంతే ఉండదా తమ్ముడు అన్న. అది కాదక్క కొర్లు కొండగాడ ముద్ద అంటే హృదయము, కళ కలిగి ఉంది. పుట్టినప్పుడు పురుడు ముద్ద చేస్తారు, కోడి 6 మంది పుడతారు, అయిపోతుంది. కోడి 6 మంది రమేశ్వరు అవుతారు, కోడి ముందు పక్కన పెడతారు, అర్థమైపోతుంది. కోడి 6 మంది కళ్యాణం చేసుకుంటారు, అది అర్థమైపోతుంది. కోడి 6 మంది చనిపోతారు, ఆడబడతారు, అది అర్థమైపోతుంది. 4 మందులు కలిపితే 4
కొరకే నేను కుమారుడు జన్మించి వరపుత్రుడయ్యి నేను పెద్దవాడయ్యి కొర్రబండి కాడకు వెళ్ళి ఆ మహాతల్లి కొర్రబండకు సేవ చేసి తాతలు చేసి సమరాలు చేసి ఆ మహాతల్లికి అన్ని చెల్లించి నా తండ్రులు తీసుకొస్తాను. మా తండ్రి 9 మంది మహారాజురాలను తీసుకొస్తాను. తీసుకొచ్చి ఆ అమ్మవారు సేవ చేస్తాను. ఆ అమ్మవారు ఏదో నిలబెడతాను అని విష్ణుమూర్తి పడిమారిపోయాడు. ఈ భర్తలు వెళ్ళిపోయాక 9 మంది మహారాజు కథలు సంతానం లేక ఈ అంటారంట 9 మంది మహారాజు కథలు అందరికన్నా పెద్ద నందులు బాగత్తమ్మ పాపం అంటే పుణ్యం అంటే మహాతలు చూసింది. అయ్యో మాకు అమ్మవారిని ఆ కొనపాడకు సేవ చేసినప్పుడు అన్నమలేనప్పుడు అన్నమకలగ చేసింది, ధనమలేనప్పుడు ధనకలగ చేసింది. భూమి మీద అటువైపోయాడు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శివుడు అమ్మే కాబట్టి ఒక అమ్మాయిను ఆ శివుడిని అడుగుదాం అని 9 మంది మహారాజు కథలు ఆ శివుడి దగ్గరికి వచ్చారు. శివుడి దగ్గరికి వచ్చి పాఠాసారం పడ్డారు. ఆ పాఠాసారం పడ్డ వాడికి ఆ గుళ్ళో శివాలింగ భక్తుడు చూశారు. అమ్మా నదులు బాగత్తమ్మ మీరు 9 మంది భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి సంతానం కలిగితే సంతానం లేదు. సంతానం అంటే కాయ కాదు ఒక పండుగ పప్పు పలహారములు ఆరగించి ఈ అమ్మవారు ఉంటారు. మీరు చదువుకోలేదండి ఈ వాళ్ళనా
అండ్ భీమడోలు గ్రామ దేవత జాతర మహోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సార్ మీ పేరు? హాయ్, నా పేరు చక్రియన్. కుటుంబ డబ్బులు కాదన్నా, నేను శ్రద్ధగా నాకు ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే అంతకుముందు తెలియదు నాకు ఇక్కడ ఇలా జాతర ఇలా జరిగేది ఇలా ఇలా అని చెప్పి. కాకపోతే 12 సంవత్సరాలు జరిగిద్ది అని చెప్పి నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను మా ఫ్రెండ్ ప్రభాస్ వచ్చాను. ఇక్కడ అటెండెన్స్ అంతా అసలు చాలా బాగుందన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పేరన్నా? నా పేరు చక్రవర్తి అండి. చక్రవర్తి గారు, ఓకే. మీరు ఏ ఊరు మీది? మాది పాతూరు అండి. పాతూరు నుంచి వచ్చారు? అవునండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర మీరు ఎన్నోసారి చూడండి? మాకు ఇది రెండోసారి అండి. మేము 6th క్లాస్ ఉన్నప్పుడు చేశారు. అప్పుడు మేము చిన్న పిల్లం అండి, అంటే 20 kids మన చిన్న పిల్లం. అప్పుడు అంత తెలియదు అనమాట మా జాతర ఏంటంటే. అప్పుడు చూసేవాళ్ళం కానీ తెలియదు. ఇది ఫస్ట్ టైం అండి, మా హోదా తెలిసాక ఇది ఫస్ట్ టైం అండి. చాలా బాగా చేశారు ఏర్పాట్లు అన్ని కూడా. జాతర కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఎన్ని రోజులు చేస్తారు జాతర? 4 రోజులు చేస్తారండి. 4 రోజులు చేస్తారు. అంటే ఏ అమ్మవారిని పూజిస్తారు? అంటే మామూలుగా 3 అమ్మవార్లు ఉంటారండి. మా గంగానమ్మ, మహాలక్ష్మి, మధురామ తల్లి, 3 పోతురాజు బాబు తమ్ముడు అండి. జాతర కూడా బాగా చేస్తారండి. ఇప్పుడు కోరలబండి ఊరేగింపు ఉండదు అరగంటలో, అది కూడా బాగా చేస్తారండి. మొత్తం మీరు ఎవరెవరు వచ్చారు? మీరు మీ కుటుంబం? అంటే మేము ఫ్రెండ్స్ వచ్చామండి, దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని సో చూద్దాం చెప్పి ఇలా చూస్తున్నామండి. మీ పేరు? నా పేరు భారతి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చింది, నేను పుట్టింది అయితే ఇక్కడే, కానీ మేము మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత విజయనగరంలో ఉంటున్నాం. వచ్చే జాతర 12 సంవత్సరాలు బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. బాగుంది, ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ లైక్ మా చిన్నప్పుడు నేను 2 times చూసాను అంతే. నా చిన్నప్పుడు ఒక 6 yearsలో ఒకసారి, తర్వాత నాకు 13 సంవత్సరాలు అయినప్పుడు ఒకసారి చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నా పేరు చిన్నారి అండి. మా చాలా హ్యాపీగా ఉంది. మేము అనకాపల్లి నుంచి వచ్చాం, మా ఫ్యామిలీ మొత్తం అనకాపల్లి నుంచి వచ్చా. బుజ్జి అండి, విజయనగరం. ఇదే ఫస్ట్ టైం చూడడం. మీతో పాటు ఇంకెంతమంది తీసుకొని వచ్చారు? ఓ 10 మందిలో వచ్చాం, ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఫ్యామిలీ మొత్తం వచ్చాం. మాకు పెళ్ళి అయిపోయింది, పైన వచ్చామండి. విజయనగరం నుంచి ఒక 10 members, ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఉంటాం, ఒక 20 members వచ్చాం. నిండిపోయింది ఆనందంతో. అంటే క్లాస్మేట్స్ మొత్తం అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు. అవును, కలుసుకున్నాం, హ్యాపీగా ఉంది, చాలా మంది. థ్యాంక్ యూ. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్య
విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.